ఏమా, నీకు ముగ్గేయడం ఏమొచ్చు? ఏదో వచ్చలే అత్తయ్య, మీ అంత కాకపోయినా. సరే చూద్దాం, ఎవరు బాగా వేస్తారు. మా ఊర్లో దాన్ని అసలు ముగ్గే అనరు. మేము ముగ్గనము, మేము రంగోలి అంటాం. మా కాలంలో ముగ్గును చూసి అమ్మాయిని అంచనా వేసేవాళ్ళం. ఇప్పుడు అమ్మాయి ముగ్గు వేస్తే చాలు, ఎంత అప్డేటెడో తెలుస్తుంది. మా ముగ్గులో పిండికి పిండి, గీతకి గీతకి డిసిప్లిన్ ఉంటుంది. మా ముగ్గులో కలర్ కి కలర్, కాన్సెప్ట్ కి కాన్సెప్ట్, ఫ్రీడమ్ ఉంటుంది అత్తయ్య. పేరుతో ముగ్గుని పెయింటింగ్ చేస్తారా? సాంప్రదాయం పేరుతో ముగ్గులో కొత్తదనానికి చోటు ఇవ్వరా? అమ్మాయి, మా కాలంలో ముగ్గు అంటే పొరుగింటి వాళ్ళకి పోటీ. ఇప్పుడు ముగ్గులు చూపించడానికి కాదు, గుర్తుండడానికి. ఇది చూడు, లక్ష్మీదేవి దిగేలా ఉంది. ఇటు చూడండి, ఆల్రెడీ నా ముగ్గుకి లక్ష్మీ కళ వచ్చేసింది. ఏమోనమ్మా, మీ ముగ్గులో కాలానికి తగ్గ తెలివి ఉంది. మీ ముగ్గులో కూడా ఇంటి మూలాలు కనిపిస్తున్నాయి అత్తయ్య. ఒకటి చెప్పనా, ముగ్గు మారింది గాని ఆడవాళ్ళలోని పోటీ మారలేదు. పోటీ కాదత్తయ్య, పెద్దవాళ్ళ పద్ధతి, చిన్నవాళ్ళ ఆలోచన రెండూ కలిస్తే మన ఇంటి అందం.